వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మహమ్మద్ జమాల్ షరీఫ్ గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రజెంట్ ఒక సీనియర్ అడ్వకేట్ గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉర్దూ భాష, నిజంగా ఉర్దూ భాష ప్రాముఖ్యత కోసము స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు జమాల్ షరీఫ్ గారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరుని అయితే సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరము రంజాన్ పండుగ ఏదైతే ఉందో రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ యాక్టివిస్ట్ అనే కోణంలో చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి రైస్ బ్యాగ్ అనేది వీరు అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ ఇక్కడ స్టేట్ లెవెల్లో చూసుకుంటే మైనారిటీ సెల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీని వీరు ఏ రకంగా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు? యాజ్ ఏ పొలిటీషియన్గా వీరు ప్రజెంట్ సంతృప్తికరంగా ఉన్నారా? గత 34 సంవత్సరాలుగా ఒకే ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా కాంగ్రెస్ పార్టీలో. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్తే. బీవీఆర్ టీవీ న్యూస్కు నేను నమస్కారం చేస్తున్నా. అందరికీ అస్సలాము అలైకుం. బీవీఆర్ టీవీ యజమానానికి అందరికీ నా తరఫు నుంచి అందరికీ నమస్కారము, మేనేజ్మెంట్కి అందరికీ. ఓకే సార్, గత 34 సంవత్సరాలుగా మీరు ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేస్తా ఉన్నారు? మీరు సూటిగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ గత 34 సంవత్సరాలుగా మీకు ఎట్లాంటి పదవులను కట్టుబెట్టింది? నేను ఎన్ఎస్యుఐగా పనిచేసిన, యూత్ కాంగ్రెస్గా పనిచేసిన, మైనార్టీ సెల్గా పనిచేసిన, ఉమ్మడి జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ చేసిన, రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్లో 1994 నుంచి 98గా కన్వీనర్గా పనిచేసిన, జనగామ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన, జనగామ టౌన్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా చేసిన, దీని తర్వాత నేను ఏపీ యూత్ కాంగ్రెస్లో మెంబర్గా 96, 98లో ఉన్న, టౌన్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉన్న. అది కాకుండా నేను ఇప్పుడు టీపీసీసీ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్గా ఉండి ఇప్పుడు ఉన్న. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో నాకు భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జ్గా పెట్టి టీపీసీసీ కోఆర్డినేటర్గా రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చెప్పి నాకు భువనగిరి పార్లమెంట్గా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు కోఆర్డినేటర్గా వేశారు. ఇది కాకుండా నేను వేరే ఏ పదవులు ఉన్న కమ్యూనిటీ పదవులు కూడా మసీద్ కమిటీ అధ్యక్షుడుగా, అంజుమన్ తరక్కి ఉర్దూ అధ్యక్షుడిగా, మరి మీలాద్ కమిటీ దాంట్లో మెంబర్గా, ఇంకా మీలాదున్ నబీ ప్రోగ్రామ్స్, ఇవి అన్నీ నేను కమిటీలో ఎన్నో ఉండి నేను పనిచేస్తున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు పదవులు ఇచ్చింది. నేను మా సీనియర్ నాయకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, కానీ ఇన్ని ఇచ్చినా కూడా మీరు స్టేట్ లెవెల్లో ఒక నామినేట్ పోస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం ప్రజల మాధ్యమంలో చెక్కలు కొడతా ఉంది. వాస్తవమా? నేను ఇంత పార్టీకు సేవ చేసినందుకు నాకు పార్టీ పెద్దలు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 34 సంవత్సరాల్లో ఒకే పార్టీలో నమ్ముకొని ఉన్నందుకు నాకు గుర్తించి రాష్ట్రంలో చైర్మన్ పదవి మంచి స్థానం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో నేను వాళ్ళకు గుర్తిస్తా అన్నాడు. దాని ప్రకారము నాకు అవకాశం కల్పిస్తుందని నేను రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. మీరు ఇందాక ఒక పాయింట్ని చెప్పడం జరిగింది. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి టీపీసీసీ కోఆర్డినేటర్ అని చెప్పేసి మీరు సార్, అందులో 6 నియోజకవర్గాలను మాత్రం మీరు గెలిపించుకోవడం జరిగింది. ఒక నియోజకవర్గం ఓటమి పాలైంది, అది కూడా మీ జనగామ నియోజకవర్గం. మీరు ఫెయిల్యూర్ అయ్యాలని చెప్పేసి అనుకోవచ్చు. మరి దీన్ని బట్టి చూస్తే 7లో 6 మాత్రమే మీరు గెలుపొందారు కాబట్టి, ఒకటి ఫెయిల్యూర్ అయింది కాబట్టి. భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో 6 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. నేను జనగామతో పాటు అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకు ఓటేయాలని మనం కష్టపడ్డాము. ఈ 7 నియోజకవర్గాల్లో మునుగోడు, ఇబ్రాహీంపట్నం, నకరేకల్, ఆలేర్, భువనగిర్, జనగాం, ఇవి అన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం గురించి ఏఐసిసి నుంచి అబ్జర్వర్స్ వచ్చిండ్రు. వాళ్ళతో పాటు నేనుండి మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒకటే,
దానికి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీకు కేసీఆర్ గారు ద్రోహం చేసిండ్రు. ఈసారి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో డెవలప్మెంట్స్ అవుతాయి, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అవుతుందని మేమందరము ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి పనిచేసినాము. జనగామ కాన్స్టిట్యున్సీ ఇవాళ నష్టం జరిగిందంటే పల్ల రాజేశ్వరరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విపరీతంగా డబ్బులు పెట్టి ఇక్కడ గవర్నమెంట్ పవర్ చూపెట్టి అన్ని రకాల అది చేసి వాళ్ళు ఈ రకంగా గెలవచ్చు. ఇక్కడ ఓన్లీ డబ్బుల ప్రభావంతోనే ఇక్కడ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, సిన్సియర్ వ్యక్తి, ఆయనే లోకల్ మనిషి ఉండి ప్రచారం చేసిండు. కానీ అది దేవునికి ఏం రాసి ఉందో మనం చెప్పలేము. అల్లమడిది ఇక్కడ ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే డబ్బుల ప్రభావంతో గెలిచింది. ఇక్కడ పొన్నాల లక్ష్మి లాంటి ఒక సీనియర్ నాయకుల్ని మీరు కోల్పోయినందువల్లనే ఇక్కడ ఓటమి అనేది మీకు జరిగిందని చెప్పేసి కొంత వినికిడి ప్రజల మాధ్యమాల్లో. వాస్తవం కాదంటారా ఇందులో? పొన్నాల లక్ష్మయ్య గారు పెద్ద మనుషులు, ఆయనే ఒక సీనియర్ లీడరు, ఆయనే ఇక్కడ జనగామలో అందరితో మంచి కలిసిమెలిసి ఉన్న వ్యక్తి, కులాలు మతాలకు విభేదాలు లేకుండా అందరితో ఆయనే ఉన్న వ్యక్తి. అట్లా ఏమి లేదు. ఇక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీ డబ్బుల ప్రభావము, అధికార ప్రభావముతోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అసొంటి ఏం మాట లేదు. ఓకే సార్, ఇక్కడ ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీ పేరు మారిమోగిపోతోంది. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మీ ఇంటి ముందు మొత్తం ప్రజలతోని కోలాహలం ఉంటుంది అని చెప్పేసి కొంత వినికిడి. ఏం చేస్తూ ఉంటారు మీరు జనరల్గా? అయితే ఆ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలకు మీరు ఏమి ఇస్తారు? రంజాన్ నెల సందర్భంగా మేము పేద ముస్లింలకు బట్టల పంపిణీ, బియ్యం పంపిణీ, వాళ్లకు ఏదైనా సౌకర్యం కావాలంటే మాతో శాయశక్తులు వాళ్లకు హెల్ప్ చేస్తాము. చాలామంది వస్తారు, వాళ్లకు మేము ఇక్కడ బియ్యం పంపిణీ చేస్తాము. పేద ప్రజలకు రంజాన్ నెల ఒక పవిత్రమైన నెల. ఆ నెలలో దాన ధర్మం చేయాలి, దేవుడు రాసి పెట్టిండు. అందుకు మనం అందరము, నేను ఆ పని చేస్తున్నాను. మీరు చెప్పింది వాస్తవము. రంజాన్ నెలలో పేద ముస్లింలకు నేను పంపిణీ చేస్తా, అది వాస్తవము. ఓకే సార్, ఇక్కడ మీ ఉర్దూ భాష కోసం మీరు ఇప్పటికీ ఫైట్ చేస్తూ ఉన్నారంట. ఉర్దూ భాషకి ఏం దక్కకుండా పోతా ఉంది, ఏం దక్కాలని చెప్పేసి మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు? దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. నేను ఫస్ట్ నుంచి పీజీ వరకు ఉర్దూ మీడియంతో చదివిన, ఎంఏ ఉర్దూ చేసిన, డిగ్రీ చేసిన ఉర్దూ మీడియంలోనే, హై స్కూల్ కూడా నాది ఉర్దూ మీడియంలోనే జరిగింది. వరంగల్ ఇస్లామియా కాలేజ్, పంజతన్ కాలేజ్లో నేను ఇంటర్ డిగ్రీ చదివిన. ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ ఉర్దూ చేసిన. ఉర్దూ డెవలప్మెంట్ గురించి, ఉర్దూ భాష గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది మదర్ ట్యాంగ్ మనది, ఆ మదర్ లాంగ్వేజ్ ఉంది. దాని గురించి డెవలప్మెంట్ గురించి ప్రతి సంవత్సరము ఉర్దూ కాన్ఫరెన్సు మరియు ఉర్దూ ముషాయిరాలు, ఉర్దూ మీడియం స్కూల్స్లో టీచర్లు లేకపోతే అక్కడ టీచర్లకు అపాయింట్మెంట్ చేయడము, అక్కడ పిల్లలకు ఏదైనా పుస్తకము లేకపోతే వాళ్ళకు పెన్స్ లేకపోతే నా వంతు నేను కొని వాళ్లకు హెల్ప్ చేయడము, ఈ ఉర్దూ డెవలప్మెంట్ గురించి నేను ఈ పని చేస్తుంటున్నాను. ఉర్దూ భాష అభివృద్ధికి ఎంతో రకంగా నేను వరంగల్లో కానీ, జనగాంలో కానీ, హైదరాబాద్లో కానీ ఉర్దూ కాన్ఫరెన్స్లు ఏర్పాటు జరిగితే నేను అందులో పాల్గొని ఉర్దూ భాష డెవలప్మెంట్ గురించి వాళ్ళతో ఉంటున్నాను. ఇంకో మాట ఏంటంటే, నేను 1990 నుంచి ఉర్దూ దినపత్రిక సియాసత్ విలేకరుగా పనిచేసుకుంటూ ఉర్దూ దినపత్రికకు డెవలప్మెంట్ గురించి పనిచేస్తున్నాను. ఉర్దూ అంటే లాంగ్వేజ్ ఒక మదర్ ట్యాంగ్ ఉంది, ఇష్టంతో నేను ఉర్దూ అభివృద్ధికి పనిచేస్తున్నాను. ఓకే సార్, మీరు తెలంగాణ మలిదశ ఉద్యమాల్లో కూడా పనిచేశారని చెప్పేసి కొంత వినికిడి. అట్ ద సేమ్ టైం మీ జనగామ ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం కూడా మీరు ఉద్యమాలు ముమ్మరంగా చేశారంట. మీ మీద ఉద్యమ కేసులు కూడా పడ్డాయని చెప్పేసి కొంత వినికిడి. మీరు ఒక అడ్వకేట్గా ఉంటూనే మీ మీద ఉద్యమాల కేసులు పడ్డాయంటే మీరు చేసినటువంటి పాత్ర గురించి చెప్పండి ఒకసారి. మీరు ఎట్లాంటి ఘట్టాలు ఎదుర్కొన్నారు, తద్వారా ఎలాంటి కేసులు ఎదుర్కొన్నారు?
తెలంగాణ సెపరేట్ కావాలి అని ఉద్యమం జరిగినప్పుడు అందులో నేను చురుగ్గా పాల్గొన్నాను. తెలంగాణ సెపరేట్ కావాలి అప్పుడు జనగామ, వరంగల్, హైదరాబాద్లో ఉద్యమంలో నేను యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ అయినా. తెలంగాణ సెపరేట్ అయితే ఇక్కడ ఉన్న మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకంగా డెవలప్మెంట్స్ అవుతుందని అందరూ కష్టపడి చేసినాము. అప్పుడు ఒక మాట ఉండే, ముస్లింలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటలేరని ఒక ప్రచారం జరిగితే నేను ముస్లింలందరికీ ఒక ఏకతాటి మీద తీసుకొని ఇక్కడ జనగాంలో తెలంగాణ సెపరేట్ కావాలని ధర్నా అయితే అందరికీ కూర్చొని భూకడతాలు చేసినాము తెలంగాణ కావాలని. దాని తర్వాత హైదరాబాద్లో ముస్లింల సమావేశం జరిగింది. అప్పుడు ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పని చేయలే. అప్పుడు తెలంగాణ గురించి ముస్లింలు ముందుకొచ్చి పనిచేసి తెలంగాణ సెపరేట్ కావాలని ముస్లింలు కూడా వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళందరూ చూసి అన్ని కులాలు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు, తెలంగాణ ఇవ్వాలని వాళ్ళు ఆలోచనతోని తెలంగాణ ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నేను ఒక అడ్వకేట్గా నేను ఇక్కడి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు పోయి జంతర్ మంతర్లో న్యాయవాదులందరూ తెలంగాణ ఉద్యమంలో ధర్నా చేస్తే అందులో పార్టిసిపేట్ అయ్యి అక్కడ మనము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. అంటే మీరు ఆలోచించండి, తెలంగాణ కోసం ఇంత మేము పోరాడితే 10 సంవత్సరాల్లో తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తులకు ఎలాంటి న్యాయం జరగలే. అదేవిధంగా జనగామ జిల్లా కావాలని కూడా మేము పోరాడినాము. జనగామ జిల్లా కావాలి, ఎందుకంటే జనగామ అన్ని జిల్లాలైనవి, జనగామ కూడా జిల్లా అయితే జనగామ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలు, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ దూరం అవుతుంది, లాభం అవుతుంది జనగామ ప్రజలకని జనగామ జిల్లా ఉద్యమంలో కూడా హిస్సా పాల్గొని మనకు కేసులు కూడా అయినాయి. తెలంగాణ ఉద్యమంలో కేసులు అయినాయి, జిల్లా ఉద్యమంలో కేసులు అయినాయి. తెలంగాణ ఉద్యమం మరియు జిల్లా ఉద్యమంలో కేసులై మేము ఎంతో కష్టపడ్డాము. మాకు ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. ఓకే సార్, ఇక్కడ మీరేమో జనరల్గా చూసుకుంటే జనగామ వాస్తవ్యులు. 2018లో మీరు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ అనేది ఆశించిన మాట వాస్తవం, ఇది అందరికి తెలిసిన మాటనే. కానీ మీరు జనరల్గా ఇక్కడ వాస్తవ్యులు కదా, ఐ మీన్ జనగామ వాస్తవ్యులు, వరంగల్ నుంచి వెళ్ళి టికెట్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిళ్ళు? క్లారిటీ ఇవ్వండి. నేను ఉమ్మిడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షునిగా ఉండి నేను ఉమ్మిడి జిల్లా వరంగల్లో నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ 12 నియోజకవర్గాల్లో నేను అభివృద్ధి గురించి, ముస్లింల డెవలప్మెంట్ గురించి 12% కేసీఆర్ రిజర్వేషన్ ఇస్తా అని ముస్లింలకు మోసం చేస్తే దాని మీద వరంగల్ జిల్లాలో ఉద్యమం చేసి హన్మకొండ చౌరస్తలో, వరంగల్ చౌరస్తలో కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి అప్పుడు కూడా మనకు కేసులైనాయి. హన్మకొండ పోలీస్ స్టేషన్లో, వరంగల్ పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే ఇవి అన్నీ మనం కష్టపడ్డాము. నేను ఆ కష్టంతోనే 2018లో వరంగల్ ఈస్ట్ నుంచి టికెట్కు ఆశించిన. ఎందుకంటే అక్కడ ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ఇంపార్టెన్స్ ఉండే. మొహమ్మద్ కమాలుద్దీన్ అహ్మద్ గారు ఎంపీగా ఉన్నారు, మిర్జా షుకూర్ బేగ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, బాఖర్ అలీ మిర్జా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే వరంగల్ జిల్లాలో మైనార్టీలకు అవకాశం కల్పించిండ్రు, టికెట్లు ఇచ్చిండ్రు. అక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా ముస్లింలు గెలిచిండ్రు. చాలా రోజుల తర్వాత మైనార్టీలకు అక్కడ అవకాశం లేదు. ఈసారి 2018లో మనకు అవకాశం ఇస్తే మైనార్టీలకు గుర్తించినట్టు అవుతుందని నేను 2018లో ఉమ్మిడి జిల్లా వరంగల్ చైర్మన్ మైనార్టీల అధ్యక్షుడు ఉన్నందుకు, అక్కడ నేను యాక్టివ్గా పనిచేసినందుకు నాకు అవకాశం ఇవ్వాలని అప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉంటే, భట్టి విక్రమ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నేను అందరి దగ్గర పోయి నేను రిక్వెస్ట్ చేసి ఇవ్వాలని దరఖాస్తు ఇచ్చిన. కానీ అప్పుడు పెద్దలు సంజాయించి చెప్పిండ్రు, అవకాశం అధికారం వస్తే ఏదైనా చూద్దామని చెప్పిండ్రు. ప్రజెంట్ మీరు స్టేట్ లెవెల్లో మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, తెలంగాణ స్టేట్కి వైస్ ప్రెసిడెంట్గా.
సార్ ఏం చేసిల్లు సార్? మీ మైనారిటీ సోదరులకి మీరేం చేసిల్లు? వాళ్ళకుండేటువంటి హక్కుల కోసం మీరు చేసినటువంటి పోరాటాలేంటి? తెలంగాణ మైనార్టీ సెల్ నేను వైస్ చైర్మన్గా ఉండి తెలంగాణలో కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ అన్ని జిల్లాల పర్యటించి నేను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు ముస్లింల ఓట్లు రావాలని నేను నా వంతు కష్టపడ్డా. 2014లో 2018లో ముస్లింల ఓటు బ్యాంకు దాదాపు ఎక్కువ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకు అప్పుడు పోయింది. ఈసారి 2023లో ముస్లింలు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. దానికి నేను అవేర్నెస్ గురించి తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో తిరిగి అవేర్నెస్ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే. 3 తలాక్ బిల్, డైవర్స్ బిల్కు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు పెడితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. అందు గురించి మేము అందరము బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను ప్రచారం చేసి నేను ప్రతి జిల్లాలో తిరిగి రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్గా ఉండే బాధ్యతను నేను ప్రతి జిల్లాలో తిరిగి అవేర్నెస్ తీసుకొచ్చిన. దాని లాభం ఏం జరిగిందంటే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచినాయి, మహబూబ్ నగర్లో గెలిచినాయి, కరీంనగర్లో గెలిచినాయి, వరంగల్లో గెలిచినాయి. అంటే తెలంగాణలో ఈ 5 జిల్లాల్లో, ఖమ్మం జిల్లాల్లో ఇవి అన్నీ కలిస్తేనే తెలంగాణలో ముస్లింలు ఎక్కువ ఉన్న శాతం ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న వరంగల్ జిల్లా, నల్గొండ, కరీంనగర్ ఇక్కడ బాగా చాలామంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అధికారం వచ్చిందంటే ముస్లింల పాత్ర ఇంట్లో ఇంపార్టెంట్ ఉంది. ఓకే. ప్రెజెంట్ మీ గవర్నమెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకున్నటువంటి 6 గ్యారంటీస్. ఈ 6 గ్యారంటీస్‌ని ముందు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. సరే, ఈ 6 గ్యారంటీస్ పైన కొన్ని విచిత్రమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలు వెల్లువెత్తుతా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది అంతగా లేదు అనే మాట చర్చోపచర్చలు జరుగుతా ఉంది. దీనిపైన మీ కామెంట్? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో చెప్పిన మాట నిలబెట్టుకుంటారు. మా పార్టీ అధ్యక్షులు, మా అభిమానుడు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్పిండ్రో ఆ మాటకు కట్టుబడిగా ఉంటారు. తెలంగాణలో 6 గ్యారంటీస్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు. అందులో 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫ్రీ బస్ స్టార్ట్ అయిపోయింది, మరి 10 లక్షల స్కీమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది పని చేస్తుంది. వేరే లెక్క మోసం చేసే కాంగ్రెస్ పార్టీలో అలవాట్లేదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 6 గ్యారంటీల మీద డెఫినెట్గా అమలు చేస్తుంది. డెఫినెట్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ దీని మీద సక్సెస్ చేస్తారు. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేస్తారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తుంది. సార్, ప్రజా దర్బార్ గత 10 సంవత్సరాల నుంచి మనం వినని ఒక పేరు ప్రజా దర్బార్ ఇప్పుడు వింటున్నాం. దీనికి ఉండేటువంటి ప్రియారిటీ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ప్రజా దర్బార్ అనేది ఇది చాలా మంచిది. తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్క మనిషి ఏదో రకంగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏదైనా చెప్పుకోవాలంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు దొరకలే. ఇవాళ ప్రజా దర్బారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినందుకు తెలంగాణ ప్రజలందరూ సంతోషిస్తున్నారు. చాలామంది ప్రజా దర్బార్లో పాల్గొని తన ఉన్న బాధలకు అప్లికేషన్స్ ద్వారా ఏదే ఇబ్బంది ఉంది అక్కడ చెప్పుకుంటున్నారు. ఈ ప్రజా దర్బారు పెట్టినందుకు నేను మా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి ఆలోచన, మంచి పని తెలంగాణ గురించి చేసిండ్రు. తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజా దర్బార్ అనేది ఇది చాలా మంచి పని. ప్రతి ఒక్క మనిషికి తన సమస్యల గురించి, తమ ప్రాబ్లం గురించి డెఫినెట్ ఇది లాభం జరుగుతుంది. ప్రజా దర్బార్ అనేది ఒక మంచి పని. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే
సార్ మీరు రాజకీయంగా ఎదగనీయకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సూటిగా టార్గెట్ చేశారంట. వాస్తవమా? ఇందులో క్లారిటీ ఉందా? రాజకీయంగా ఎవరు డెవలప్మెంట్ కావద్దని అది ఉన్న వాస్తవాలే. ఒకరికి ఇట్లా నష్టం జరుగుతూనే ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. అల్లా దేవుడు మనకు ఏదైనా రాసి ఇస్తే ఎవడు ఆపలేడు. మన నసీబ్లో ఉండాలి, కష్టపడి మనం పని చేయాలి. డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది. దేవుని మీద మనం నమ్ముకొని ఉన్నాము. ఒక్కరోజైనా మనకు డెఫినెట్గా మనకు లాభం జరుగుతుంది, అవకాశం జరుగుతుంది. డెఫినెట్ అల్లా మనకు హెల్ప్ చేస్తారు. ఉంటారు రాజకీయంగా ఒకడు పైకి రావద్దని ఇంకోనికి జలసి ఉంటుంది. అది కామన్. అది దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. డెఫినెట్ దేవుని మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు నాకు డెఫినెట్గా అవకాశం దొరుకుతుంది. ఓకే. సార్, జనగామ జిల్లా వాసులకి మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఒక సీనియర్ నాయకుడిగా? జనగామ జిల్లా ప్రజలు చాలా మంచి వ్యక్తులు. ఇక్కడ జనగామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకు ఎప్పుడైనా అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీకు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకు సపోర్ట్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు మొదటి నుంచి జనగాం టౌన్లో కాంగ్రెస్ పార్టీకు హెల్ప్ చేసిండ్రు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జనగాం ప్రజలు ఎప్పుడైనా మా వెంట ఉన్నారు. మేము వాళ్ళకు రుణపడి ఉన్నాము. వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే. సార్, ఇక్కడ అంటే మీ ఆఫీస్ ప్రాంగణంలో నేను రాగానే ఒక పేపర్ చూడడం జరిగింది. అందులో మీ మీ హ్యాండ్ రైటింగ్, అది కూడా ఉర్దూలో. సార్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? ఉర్దూ లాంగ్వేజ్ నాకు అర్థం కాకుండా కూడా చాలా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. నాకు ఉర్దూ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. 4 భాషల మీద నాకు మంచి అవగాహన ఉంది, పట్టుంది. నా మదర్ టంగ్ అనేది ఉర్దూ. నేను వృత్తిపరంగా అడ్వకేట్గా ఇంగ్లీషు, తెలుగు అంటే మొదటి నుంచి నేను మా దోస్తులు, మా ఫ్రెండ్స్ అందరూ హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఉండి నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగు కూడా ఒక మంచి భాష, మనకు మంచిగా అందుబాటులో ఉంటుంది. నేను 4 భాషల మీద గ్రిప్ ఉంది నాకు. సార్, మీరు 1989 నుంచి మీరు రాజకీయాలని ప్రత్యక్షంగా చూస్తా వస్తున్నారు. సార్, 1980s కావచ్చు, 1990s కావచ్చు, లేకుంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కావచ్చు. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? అప్పటి రాజకీయాలు బెటరా? ఇప్పటి రాజకీయాలు బెటరా? అప్పుడు రాజకీయాలు చాలా మంచిగుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఉండే, కష్టపడినోనికి డెఫినెట్ వాళ్ళకు ఫలితం ఉండే. అప్పుడు ఆ కాలంలో ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీకు నిలబడాలంటే తక్కువ ఖర్చులో 1,00,000-2 లక్షల ఎమ్మెల్యే అయ్యేది. ఎంపీ అయ్యేదంటే 4-5 లక్షలు పెడితే ఎంపీ అయ్యేది. అంటే ఆ కాలంలో డబ్బులు అనేది ప్రభావం ఉండేది. మనిషి నమ్ముకొని ఏ కులమైనా ఏ పెద్ద మనుషులు చెప్తే ఆ పార్టీకి ఓటేసి రెస్పెక్ట్ ఇచ్చేది. అప్పుడు ఆ గౌరవం ఉండే. ఇప్పుడు ఉన్న రాజకీయంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎలక్షన్లు అంటే ఏ రకంగా నడుస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళకు రాజకీయం ఉంది. కార్యకర్తలు పనిచేసి జెండలు మోసి జై జై అని, జిందాబాద్ అని, ముర్దాబాద్ అని చెప్పిన కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదు. కార్యకర్తలకు అప్పుడు గుర్తింపు ఉండే, ఇప్పుడు కార్యకర్తలు అంటే ఏం లేదు. డబ్బులు ఉన్నోళ్లకు రెస్పెక్ట్ ఉంది, డబ్బులు ఉన్నోళ్లకు టికెట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నోళ్లకు పదవులు ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయినరు. నేను చాలా సంతోషిస్తున్నా. డెఫినెట్ గరీబోళ్లకు, పేద వాళ్ళకు డెఫినెట్ అయినా గుర్తించి పదవులు ఇస్తానని నేను ఆశిస్తున్నాను. ఓకే. సార్, ఒక సీనియర్ లీడర్గా చెప్పండి, మీ జనగామ నియోజకవర్గ గత ఎమ్మెల్యే, లాస్ట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ పైన మీ కామెంట్, ఒక సీనియర్ లీడర్గా. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు జనగామలో ఎమ్మెల్యేగా ఉండి డెవలప్మెంట్ చేసిందంటే ఒకటే డెవలప్మెంట్ చేసిండు, ఆయనే డెవలప్మెంట్ అయిండు. ఇక్కడ జరిగింది డెవలప్మెంట్, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఏం జరిగింది ఏం జరగలేంది మీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అందుకే ఇక్కడ టికెట్ కూడా చేంజ్ చేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు.
మీరే గమనించండి ఇక్కడ ఎందుకు చేంజ్ టికెట్ అయింది, ఏం డెవలప్మెంట్ అయిందంటే ఒకటే డెవలప్మెంట్ అయింది, టికెట్ మార్పిడి అయింది. పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చిండు. రైట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక సీనియర్ నాయకుడిగా మీ మనసులోని మాట, మీరు గత 34 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఇమిడి ఉన్నారు కాబట్టి మీ మనసులో ఏదో ఒక మాట రన్ అవుతా ఉండాలి నాకు తెలిసి అయితే. ఏంటిది? ఏం రన్ అవుతా ఉంది? నేను 34 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని, ఒకటే పార్టీ జెండా కింద ఉండి, ఒకటే పార్టీకు క్యాన్విజింగ్ చేసుకుంటా నమ్ముకొని పనిచేసి ఉన్నందుకు నాకు నా పెద్దలు డెఫినెట్ నాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. దేవుని మీద కూడా నమ్మకం ఉంది. నేను ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు రేవంత్ మా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గుర్తించి మా జిల్లా మంత్రులు కొండా సురేఖ మేడం గారు, మేడము సీతక్క గారు, జిల్లా మంత్రులు వీళ్ళందరూ నాకు గుర్తించి డెఫినెట్ రాష్ట్రంలో చైర్మన్ పదవి ఇవ్వాలని నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఏదో ఒక బోర్డులో, ఏదో ఒక కార్పొరేషన్లో నాకు చైర్మన్ పదవి ఇవ్వాలని. ఎందుకంటే 34 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీకు నమ్ముకొని, ఒకటే పార్టీ మీద పనిచేసి మైనార్టీలకు తెలంగాణలో ఏకతాటి మీద తీసుకురావాల్సినందుకు తెలంగాణ ప్రభుత్వంకు వ్యతిరేకంగా, తెలుగుదేశం ప్రభుత్వంకు వ్యతిరేకంగా, అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకు చురుగ్గా పనిచేసి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనతోని తిరిగిన, గులాం నబీ ఆజాద్ గారు తెలంగాణలో తిరిగినప్పుడు ఆయన తిరిగిన, భారత్ జోడో యాత్రలో మన రాహుల్ గాంధీ గారు పెద్దలు ఆయనే భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఆయనతో తిరిగిన, అన్ని సభల్లో ఎక్కడికైనా నేను వెళ్ళి నా వంతు నేను అందులో పార్టిసిపేట్ అయ్యి పనిచేసిన చురుగ్గా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన 34 సంవత్సరాల్లో నేను పనిచేసినందుకు, ఒక మంచి చదివిన ఉర్దూ ఎంఏ ఉర్దూగా ఉన్న ఒక అడ్వకేట్గా ఉన్న, ఇవి అన్నీ నేను ఉన్నందుకు నాకు గుర్తించి నాకు అవకాశం ఇస్తారు. రాష్ట్రంలో ఒక మంచి స్థానం కల్పించి చైర్మన్ పదవి ఇస్తారని నేను మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారితో మనవి చేస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? ఎవరైనా సరే లేని వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా. లేని వాళ్ళు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి హెల్ప్ అని చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఎక్కడెక్కడ వాదిస్తూ ఉన్నారు? ఈవెన్ హైకోర్టులో కూడా వాదిస్తూ ఉన్నారని చెప్పేసి కొంత వినికిడి. నేను 2010 నుంచి అడ్వకేట్ వృత్తిలో వచ్చిన అప్పటి నుంచి నేను జనగామ అడ్వకేట్గా పనిచేసుకుంటూ, ఇక్కడ కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అక్కడ కేసులు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తా, హైకోర్టులో పనిచేస్తా, నాంపల్లి కోర్టులో చేస్తా. ఇదే కాకుండా ఎవరైనా పైసలు లేకపోతే గరీబ్ వాళ్ళు వస్తే వాళ్లకు ఫీజు లేకుండా కూడా వాళ్ళకు హెల్ప్ చేసి, వాళ్లకు నా వంతు న్యాయం చేసి, వాళ్లకు చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ వాళ్లకు డెఫినెట్ నేను సహాయం చేస్తున్నాను. నేను హైదరాబాద్ హైకోర్టు, వరంగల్ కోర్టు, జనగాం కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న అందరికీ ప్రజలకు నా వంతు ఏ లాభం ఉంటే డెఫినెట్ వాళ్లకు నేను హెల్ప్ చేస్తున్నాను. నాకు అడ్వకేట్ వృత్తిపరంగా డెఫినెట్ వాళ్లకు నేను ఎప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకే సార్, ఇక్కడ ఫస్ట్ టైం మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో తీసుకురావడం కోసము మీ ముస్లిం కమ్యూనిటీ పాత్ర ఎంతలా సాగిందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ సెపరేట్ గురించి ముస్లింలు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మేడం గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం, ప్రియాంక గాంధీకి థ్యాంక్స్ చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు లేకపోతే ఇక్కడ చాలా ముస్లింలు బాధపడ్డారు, ఇబ్బందులు గురిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 2023లో అధికారంలో వచ్చిందంటే ముస్లింల పాత్ర వెరీ ఇంపార్టెంట్ ఉంది. ముస్లింలు తెలంగాణలో కీలకంగా పాత్ర పోషించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు గెలుపు గురించి ముస్లింలు యాక్టివ్గా పనిచేసి తన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గెలిపియాలేతందుకు ముస్లింలు ముందుండి పనిచేసి వాళ్ళ గెలుపుకు కృషి చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం వచ్చిందంటే 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటే ఒకటే మాట మీరు గమనించండి, ముస్లింల సపోర్టు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఉన్నందున 64 ఎమ్మెల్యేస్ గెలిచిండ్రు. తెలంగాణలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండ్రు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముస్లింల పెద్దలతో అన్ని కులాలతో జిల్లాల పర్యటించి ముస్లింలకు మంచి స్థానం కల్పిస్తా అని చెప్పిన హామీకు ముస్లింలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ముస్లింల ఓట్ల చాలా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకు పడినాయి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు అంటే స్టేట్ లెవెల్లో ఒక చైర్మన్ పదవి ఆశిస్తూ ఉన్నారు. మీరు 34 సంవత్సరాలుగా ఇవ్వని ఆ పదవి ఇప్పుడు దక్కుతుందని మీరు ఆశిస్తూ ఉన్నారా? దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా తెలంగాణలో నేను 34 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడి నేను స్టూడెంట్ లైఫ్ నుంచి పనిచేస్తున్నాను. మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందరికీ చెప్పారు, కష్టపడిన కార్యకర్తకు నేను గుర్తించి వాళ్లకు వాళ్లకు మంచి స్థానం కల్పిస్తా అని మా ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీద నాకు నమ్మకం ఉంది. కార్యకర్తలకు గుర్తించి రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేస్తారని, నాకు హెల్ప్ చేస్తారని, తెలంగాణ ప్రభుత్వంలో ఏదో ఒక కార్పొరేషన్లో నాకు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, మా పెద్దలు ఎవరైనా నాయకులు ఉన్నారో అందరికీ నేను కోరుకుంటున్నాను, ఇన్ని రోజులు కష్టపడి పని చేసినందుకు నాకు రాష్ట్రంలో చైర్మన్ పదవి ఇవ్వాలని నేను మా పెద్దలందరి నాయకులకు థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు అవకాశం కల్పించాలని. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు చూస్తున్నాను. ఎంపీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.